హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇది వరకు వీడియోలో మనం సర్వనాम గురించి తెలుసుకున్నాం. సర్వనాम అంటే संज्ञा के बदले आने वाले शब्दों को सर्वनाम कहते हैं. సో దాన్ని ఉసే సర్వనాम మనం ఇప్పుడు దాన్ని సర్వనాम అంటాము. ఇంగ్లీష్లో దీన్ని ప్రొనౌన్ అంటాము. ఇది వరకు వీడియోలో మనం మూలు సర్వనాम ఇవి 11 ఉంటాయని చెప్పాను కదా. సో ఆ 11 కూడా ఈ వీడియోలో నేను పెట్టాను. మై, తూ, आप, यह, वह, जो, सो, कौन, क्या, कोई, कुछ. సో వీటన్నింటిని మనము మూలు సర్వనాम అని అంటాము. ఇవి 11 ఉంటాయి మొత్తం. నెక్స్ట్ सर्वनाम के भेद 6 है. उसमें पहला फर्स्ट वन पुरुषवाचक सर्वनाम అంటామన్నమాట. సో ఈ పురుషవాచక సర్వనాम డెఫినేషన్ ఇప్పుడు మనం చూద్దాము. जो सर्वनाम वक्ता, श्रोता तथा किसी अन्य के लिए प्रयुक्त होता है उसे पुरुषवाचक सर्वनाम कहते हैं. जैसे मैं, तू, वह, हम, तुम, मुझे, तुझे, तुम, आप, ये, वे आदि. వీటన్నింటిని పురుషవాచక సర్వనామం కిందికి ఉదాహరణ కిందికి వస్తాయన్నమాట. పై డెఫినేషన్లో మనకు వక్త, శ్రోత, తర్వాత అన్య, కిసి అన్య అని వచ్చింది కదా. సో వక్త అంటే ఎవరు? మాట్లాడే అతను, బోల్నే వాలే. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఉత్తమ పురుష్ కిందికి వస్తాయి. శ్రోత అంటే సుననే వాలే, వినేవాళ్ళు, వాళ్ళంతా కూడా మధ్య పురుష్. అన్య, కిసి అన్య, అన్య పురుష్. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి పురుషవాచక సర్వనామం. పురుషవాచక సర్వనామం అంటే ఏంటి డెఫినేషన్ చూసాము, తర్వాత ఎగ్జాంపుల్స్ చూసాము. సో వక్తా, శ్రోత తథా కిసి అన్ని के लिए प्रयुक्त होता है उसे पुरुषवाचक सर्वनाम कहते हैं. సో వక్తా, శ్రోత, కిసి అన్య వీళ్ళందరూ కూడా ఏమైతే మాట్లాడతారో వీళ్ళందరూ కూడా ఎగ్జాంపుల్స్ దేని కిందికి వస్తాయంటే కనుక పురుషవాచక సర్వనామం కిందికి వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ పురుషవాచక సర్వనామంకి సంబంధించిన మిగతాది కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.